హనుమాన్ చాలీసాలో అష్టసిద్ధి నవనిధికే దాత అనే నామం ఉంది కదా. అష్టసిద్ధులు నవనిధులు అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ. అష్టసిద్ధులు అనిమ, మహిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వం, వశిత్వం, సర్వకామ సిద్ధి. మొదటిది అనిమ. అనిమ అంటే శరీరమును అతి చిన్నగా చేయుట. మహిమ శరీరమును అతి పెద్దగా చేయుట. గరిమ శరీరము బరువు విపరీతంగా పెంచుట. లగిమ శరీరమును అతి తేలికగా చేయుట. ప్రాప్తి కావలసిన వస్తువులు పొందుట. ప్రాకామ్యం కావలసిన భోగము అనుభవించుట. ఈశత్వం ఎవరిపైనైనా దేనిపైనైనా అధికారము పొందుట. వశిత్వం అన్ని భూతాలను లోబరుచుకొనుట. నవనిధులు పద్మం, మహాపద్మం, శంఖం, మకరం, కచ్చపం, ముకుందం, నీలం, కుందం, వరం. ఇవి 9 ప్రతీకలైన నిధులు. ఇవి కుబేరుడి వద్ద మహాలక్ష్మి అనుగ్రహంతో ఉన్నాయి. హనుమంతుడు లంకిని జయించు సమయాన తాను స్వయంగా అణువులా మారి లంకిని నోటిలోకి వెళ్ళి తిరిగి బయటకు వచ్చి కొండంత శరీరాన్ని పెంచుకొని లంకినిని అంతం చేయడం మనకు తెలిసిన విషయమే. ఆంజనేయ స్వామికి ఇన్ని శక్తులున్నా తన శక్తిని తాను గ్రహించలేని శాప కారణంగా అవసరమైన చోటనే తన శక్తిని ఉపయోగిస్తారు. అలా సంజీవని పర్వతాన్ని తెచ్చేందుకు లంక నుండి హిమాలయాల వరకు లగించారు. శక్తులను కలిగి ఉండడం గొప్ప కాదు, కానీ వాటిని మంచి కార్యాలకు వినియోగించడం గొప్ప. వాటి విలువ తెలుసుకొని వాటిని గౌరవించడం ఇంకా గొప్ప. అందుకే హనుమంతుడు గొప్ప నమ్మకస్తుడు, భక్తుడు, దైవం అయ్యారు. జై హనుమాన్, జై జై హనుమాన్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.